హైదరాబాద్ హయత్ నగర్ బాట సింగారంలో నిన్న అదృశ్యమైన 7వ తరగతి విద్యార్థి ఉదయ్ కిరణ్ దారుణ హత్యకు గురయ్యాడు. వనస్థలిపురం చెరువు కట్ట వద్ద విద్యార్థి మృతదేహం బయటపడింది. బాట సింగారం బిల్ కలెక్టర్ పెంటయ్య కుమారుడు ఉదయ్ కిరణ్ పెద్దంబర్పేటలోని రాజాశ్రీ విద్యామందిర్లో 7వ తరగతి చదువుతున్నాడు. నిన్న స్కూల్కు వెళ్లిన ఉదయ్ కిడ్నాప్కు గురయ్యాడు. పెంటయ్య అన్న కొడుకు మాజీ హోంగార్డ్ నవీన్తో పాటు మరో 4 డబ్బు కోసం కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది. నిందితులు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఉదయ్ కిరణ్ తమను గుర్తుపట్టేయడంతో కిడ్నాప్ వ్యవహారం బయటపడుతుందని భయపడి అతన్ని గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులకు లొంగిపోయి తెలిపినట్లు సమాచారం. బాలుడి మృతదేహం బయటపడిన వనస్థలిపురం చెరువు కట్ట వద్ద నుంచి మా కరెస్పాండెంట్ రాజేష్ లైవ్లో మరింత సమాచారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, ఈ హత్యకు దారితీసిన కారణాలు పోలీసుల ద్వారా ఏమని తెలుస్తున్నాయి మనకి? కుటుంబ కలహాలు, డబ్బు కోసమే ఉదయ్ కిరణ్ను హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఉదయ్ కిరణ్ యొక్క అంటే బాబాయ్ యొక్క సోదరుడు నవీనే ఈ హత్య చేసినట్లుగా కూడా పోలీసుల ఇంటరోగేషన్లో వెల్లడైంది. మొదటగా బాలుని స్కూల్ నుంచి కిడ్నాప్ చేసి ఆ తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయాలని పథకం పన్నారు. నవీన్కు మరో 4 కూడా సహకరించినట్లు తెలుస్తుంది. ఆ 4 కూడా ప్రస్తుతానికి పోలీసుల అదుపులో ఉన్నారు. నిన్న స్కూల్కి వెళ్ళినటువంటి ఉదయ్ కిరణ్ను వాళ్ళ యొక్క అన్న నవీన్ బైక్ పైన తీసుకెళ్లాడు. నేను ఇంటికి వెళ్తున్నాను, ఇంటికి వెళ్దాం అని బైక్ ఎక్కాలని చెప్పేసి కోరడం జరిగింది. దీంతో ఉదయ్ కిరణ్ నవీన్ యొక్క బైక్ ఎక్కి బయటకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఉదయ్ కిరణ్ ఆచూకీ కోసం ఎంత వెతికినప్పటికీ తిరిగి రాకపోవడంతో హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసినటువంటి హయత్ నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టడం జరిగింది. అయితే ఉదయ్ కిరణ్ ఏదైతే దానికి సంబంధించి పోలీసులు వివిధ ప్రాంతాల్లో అనుమానితులను వెతకడం జరిగింది. ఇంతకీ ఉదయ్ కిరణ్ యొక్క ఆచూకీ దొరకకపోవడంతో దగ్గరి బంధువులే ఈ కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే నవీన్ పైన అనుమానాలు వ్యక్తం చేశారు. నవీన్ని అదుపులోకి తీసుకెందుకు ప్రయత్నించడంతో ఈ వార్త తెలిసినటువంటి నవీన్ సరూర్ నగర్ పోలీసుల ఎదుట లొంగిపోవడం జరిగింది. అయితే నిన్న కిడ్నాప్ చేసిన తర్వాత నవీన్ బైక్ పైన ఉదయ్ కిరణ్ని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి చింతలకుంట చెరువు వద్దకు తీసుకొచ్చాడు. అయితే ఈ విషయాన్ని ఉదయ్ కిరణ్ పసిగట్టి వీరందరూ తెలిసిన వ్యక్తులు ఉండటంతో ఎక్కడ తమ యొక్క బండారం బయటపడుతుందని భయపడినటువంటి నవీన్ ఉదయ్ కిరణ్ని అత్యంత దారుణంగా హత్య చేసి చెరువులో ఇందులో పాతిపెట్టినట్టు తెలుస్తుంది. నిన్న సాయంత్రం 7 గంటల ప్రాంతంలోనే ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇదే చెరువులో తీసుకొచ్చిన తర్వాత గొంతు నులిమి నవీన్ హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం ఉదయ్ కిరణ్ని ఇక్కడ ఉన్నటువంటి చెరువులోకి తీసుకొచ్చి బురదలో తొక్కిపెట్టి ఆ విధంగా బండరాళ్ళు కూడా మృతదేహం పైన పడవేసినట్లు తెలుస్తుంది. ఈ బ్యాగు స్కూల్కి వెళ్ళినటువంటి బ్యాగు ఏదైతే ఉందో ఆ బ్యాగ్ ఇక్కడ ఉండడం, ఆ తర్వాత నిందితులు పోలీసుల అదుపులో ఉండటంతో ఎక్కడ హత్య చేశారు, శవాన్ని ఎక్కడ దాచిపెట్టారని పోలీసుల ఇంటరాగేషన్లో నవీన్ని ఆరా తీయడంతోనే హత్య చేసి ఇక్కడ మృతదేహాన్ని ఇక్కడ పడేసినట్టు చెప్పారు. నిన్న అర్ధరాత్రి తర్వాత పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకొని ఎక్కడైతే ఉదయ్ కిరణ్ యొక్క మృతదేహాన్ని పాడివేశారో దానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరించారు. అయితే ఇప్పటి వరకు కూడా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోలేదు. రెవెన్యూ అధికారులు కూడా ఇక్కడికి రావాల్సి ఉంటుంది. పంచనామాని నిర్వహించిన తర్వాత మాత్రమే మృతదేహాన్ని ఇక్కడ నుంచి బయటకు తీసి పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి మా డెడ్ బాడీని తరలించనున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ఘటనపై మనతో మాట్లాడేందుకు కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చిన్న పిల్లల్ని ముఖ్యంగా అంటే అభం శుభం తెలియనటువంటి అన్యం పుణ్యం ఎరిగినటువంటి చిన్న పిల్లల్ని హత్యలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చిన్న కారణాలకు అంటే పగ కావచ్చు, దేశాలు కావచ్చు, దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు? దీన్ని ఈ రోజుల్లో ఈ క్రైమ్ రేటు, ఈ సినిమాలు, ఈ అకృత్యాల వల్ల ఈ పరిస్థితి దాపురించింది. మరి ఇటువంటి నేరస్తులను కఠినంగా శిక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కఠినాతి కఠినమైన శిక్షను ఇస్తేనే ఇటువంటి క్రైమ్ రేట్ చాలా తగ్గుతుంది. ఈ చిన్నపిల్లలను చిన్న కారణాలు హత్యలు చేయడం ఇదంతా చాలా దారుణమైనది. అందులో నడిబొడ్డున్నటువంటి చెరువును సుందరీకరణ చేయమని గత 10 సంవత్సరాల నుంచి మేము కోరుతుంటే ఇది ఒక మరుగులాగా ప్రాంతం, ఎటువంటి అడవి ప్రాంతంగా తయారైంది. ఇది క్రైమ్కు, అకృత్యాలకు, క్రైమ్కు, మర్డర్స్కు ఇది ఒకటి నిలయమైంది కనుక దీన్ని కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు ఈ చెట్లన్నీ క్లియర్ చేసి ఇది ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు.
అంటే ఉదయ్ కిరణ్ యొక్క అన్న నవీన్ హత్య చేసినట్టు తెలుస్తుంది. కిడ్నాప్ అంటే డబ్బుల గురించి, అంటే సొంత బాబాయ్ కొడుకు అయినటువంటి ఉదయ్ కిరణ్ చంపడం, దీన్ని మనం ఏ విధంగా? మరీ డబ్బుల గురించి, చిన్న చిన్న కారణాలకు, చిన్న చిన్న వాళ్ళకు ఎంజాయ్ చేయడానికి కావాల్సిన డబ్బుల గురించి వసూలు చేసుకుందామని చెప్పి ఆట ఆడుకుందామనే టైంలో తీసుకొచ్చేసి ఇక్కడ రాగానే ముగ్గురు వ్యక్తులు వాళ్ళు ఊరోలో ఉండడంతో ఏదో విధంగా మళ్ళీ ఇంటికి పోతే చెప్తాడేమో అని భయంకు గురైపోయి చిన్న కారణం 5,000 2,000 జేబు ఖర్చుల గురించి చేస్తున్నట్టు ఇవి కరెక్ట్గా ఇంట్లో వీళ్ళని పిల్లల్ని ఆ క్రమశిక్షణలు పెట్టకపోవడం, బయట స్కూళ్ళలో చెప్పకపోవడంతో ఇది ఏది జరిగినా 2 రోజులు పోలీస్ స్టేషన్లో వేస్తారు, 3వ రోజు వదిలేస్తారు కదా అని చెప్పి నేరాలకు పాటుపడుతూ అల్లర్చిల్లగా వీళ్ళ పిల్లలు ఈ విధంగా చేస్తున్నారు. వీళ్ళని కఠినంగా శిక్షించి సమాజంలో ఇలాంటి జరగకుండా, ఎందుకంటే ఒక్కగానొక్క కొడుకు వెంటయ్య గారికి ఉన్నాడు. ఇలాంటి జరిగినప్పుడు వాళ్ళ హృదయం కానీ, గ్రామస్తులు కానీ, అక్కడ ఫ్యామిలీ కానీ చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. వీళ్ళందరినీ కూడా చాలా శిక్షణ ఇచ్చే, కౌన్సిలింగ్ ఇచ్చే పరిస్థితి ఉండాలని చెప్పి తెలియజేస్తారు. ఇది నిందితులకు చాలా కఠినంగా శిక్ష విధించాలి. వారికి కఠినంగా శిక్షించినట్లయితే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని ఇక్కడికి వచ్చినటువంటి స్థానికులు చెప్తున్నారు. ముఖ్యంగా పగ, ద్వేషాలు, అసూయతోటే ఈ విధంగా చిన్నపిల్లల్ని హత్య చేస్తున్నటువంటి సంఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని చెప్పవచ్చు. శ్రీరామ్.